దేశంలో క్రియేట్ అయిన జంజీ ఉద్యమం ప్రశాంత్ కిషోర్‌ని ఎమ్మెల్యేగా గెలిపిస్తుందా? ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిజానికి అతనికో పార్టీ ఉంది గదా! బీహార్ ఎన్నికల కంటే ముందు తనకో పార్టీ పెట్టుకున్నాడు. జన స్వరాజ్య పార్టీ. ఆ జన స్వరాజ్య పార్టీ సరే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయలేదు గానీ, ఆ పార్టీ తరపున చాలామంది అభ్యర్థులు పోటీ చేశారు. కానీ ఎవరు గెలవలే. చాలా చోట్ల ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలే. అంటే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీకి డిపాజిట్ కూడా రాలే చాలా చోట్ల. ఒక్క సీటు కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలవలేకపోయింది. చాలా ప్రయత్నం చేశాడు ప్రశాంత్ కిషోర్. పాదయాత్ర చేశాడు. ఎన్నికల ప్రచారం చాలా గట్టిగానే చేశాడు. బట్ ఆ పార్టీకి గెలుపు రాలేదు. నేను చాలా చోట్ల చెప్తా ఉంటా. డాక్టరు వైద్యం చేయాలి. నర్సు సర్వీస్ చేయాలి. కానీ నర్సే డాక్టర్ అయితే అది కరెక్ట్ కాదు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్టు. వాళ్ళకి వీళ్ళకి సలహాలు ఇవ్వచ్చు. కానీ సలహాలు ఇవ్వటం వేరు, తనే కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టడం వేరు. సలహాలు ఇచ్చేవాడు పొలిటికల్ పార్టీ పెట్టడానికి పనికిరాడు. సలహాలు ఇవ్వటానికి మాత్రమే పనికొస్తాడు. అతని సలహాల వల్ల అది మోడీ గారికి ఉపయోగం జరిగుండొచ్చు. తమిళనాడులో స్టాలిన్‌కి ఉపయోగం జరిగుండొచ్చు. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం జరిగుండొచ్చు. బెంగాల్‌లో మమతా బెనర్జీకి ఉపయోగం జరిగుండొచ్చు. నిజమే. నిజమే. చాలా మంది గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. కాదనలేం. కానీ అది వేరు, ఇది వేరు. ఇప్పుడు మమతా బెనర్జీకి, స్టాలిన్‌కి, జగన్‌కి, మోడీకి వాళ్ళకి పార్టీలున్నాయి. వాళ్ళకి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌కి తోడు ప్రశాంత్ కిషోర్ సలహాలు పనిచేశాయి. కానీ ప్రశాంత్ కిషోర్‌కి ఏ ఇమేజ్ ఉందని పార్టీ పెట్టి పోటీ చేస్తే గెలుస్తాడు? ఇమేజ్ ఉన్న వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడు తప్ప, తనకి ఒక ఇమేజ్ ఉన్నట్టుగా, తనకో పార్టీ ఉన్నట్టుగా అంటే పార్టీ పెట్టుకున్నాడు. కానీ ఆ పార్టీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలా? సో, మొత్తానికి ఫెయిల్ అయింది ఆ పార్టీ. కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ కిషోర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఈ జంజీ ఉద్యమాన్ని ఉపయోగించుకొని గెలవాలనే ఆలోచనతో ఉన్నాడు. చాలా మందిని ముఖ్యమంత్రి చేశా. ప్రధానమంత్రిని కూడా నేనే మోడీని చేయగలిగాను. నేను ఎమ్మెల్యే కాలేనా అనుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్. కానీ అంత ఈజీ కాదు. బంకీపూర్‌లో గెలవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అది బీజేపీ కంచుకోట. 1995 నుంచి ఈ రోజు వరకు అక్కడ బీజేపీ ఓడిపోలే. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక రావటానికి కారణం ఏందంటే, నితిన్ నబీను ఎవరైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడో, ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర రాజకీయాన్ని వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి, అక్కడ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాడు. 2005 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు నితిన్ నబీన్ అక్కడ. అంతకుముందు వాళ్ళ ఫాదర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. 1995 నుంచి వాళ్ళ కుటుంబమే పోటీ చేస్తుంది. నితిన్ నబీన్ వాళ్ళ ఫాదర్ పోటీ చేసేవారు 1995 నుంచి 2005 వరకు. 2005లో నితిన్ నబీన్ పోటీ చేశాడు. 1995 నుంచి ఇప్పటి వరకు అక్కడ బీజేపీ ఎప్పుడూ ఓడిపోలే. బీజేపీ కంచుకోట నిజవర్గం. కాపోతే ఇక్కడ ఇప్పుడు ఏదో జంజీలో తిరుగుబాటు వచ్చింది. అది బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బీజేపీ ఇక్కడ ఓడిపోయిద్ది, నేను గెలుస్తానని ప్రశాంత్ కిషోర్ కలలు కంటున్నాడు గానీ, అది రియాలిటీ ఉండదు. ఇప్పుడు జంజీలు ఒక ఇష్యూ మీద వ్యతిరేకంగా రోడ్డు మీదకొచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకం ఎన్నికల్లో అంటానికి ఏం లేదు. ఒక ఇష్యూ మీద మాట్లాడటానికి రోడ్డు మీదకి రావటం వేరు. ఎన్నికలప్పుడు ఓటేసే విషయంలో బీజేపీకి ఏద్దామా, కాంగ్రెస్‌కి ఏద్దామా, ప్రశాంత్ కిషోర్‌కి ఏద్దామా అని ఆలోచించడం వేరు. ఈ 2 వేరు వేరు. ప్రజా పోరాటాల వల్లే రాజకీయ పార్టీలు గెలిచేదానికైతే ఈ దేశంలో కమ్యూనిస్టులు మాత్రమే గెలవాలి. కానీ కమ్యూనిస్టులకి ఏముంది? ఏమీ లేదుగా ఈ దేశంలో. వాళ్ళు పోరాటాల్లో అద్భుతంగా ఉంటారు. సరే ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి గానీ పోరాటాలు, ఒకప్పుడు బలమైన పోరాటాలు. కానీ ఆ బలమైన పోరాటాలు సాగిన రోజుల్లో గూడా కమ్యూనిస్టులకి బలమైన గెలుపులేం రావు. రాలేదు కూడా. సో, కాబట్టి పోరాటాలు వేరు, రాజకీయాల్లో గెలుపు ఓటములు వేరు. ఈ 2 వేరు వేరు. అందులో బంకీపూర్ అనేది బీజేపీ కంచుకోట. రెండోది ప్రశాంత్ కిషోర్ మీద ఏం పాజిటివ్ ఇమేజ్ లేదు. ఆ జంజీ ఏదో ప్రశాంత్ కిషోర్ మీద ఆకర్షితులవుతారు అనుకోవటానికి ఏం లేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ప్రయాస పడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రయత్నం చేయటం తప్పు కాదు, చేయొచ్చు. కానీ అక్కడ నాకు తెలిసి బంకీపూర్‌లో బీజేపీ గెలవటానికి స్కోప్ ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవటానికి అవకాశం ఉంది. దీనివల్ల ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ కొంత దెబ్బతింటది.
ఆల్రెడీ పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడే కొంత దెబ్బతింది. సరే మళ్ళా విజయ్‌కి ఏదో సలహాలు ఇచ్చాడు తమిళనాడులో. విజయ్ గెలిచాడు కాబట్టి మళ్ళా ప్రశాంత్ కిషోర్ తన ఇమేజ్‌ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు గానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోతే మరి కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటది.